తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని ఆరోపించడం సరైనది కాదు అని కూడా చెప్పారు. అబ్బా మరి ఏంది ఏంది సరైంది సార్? నీటి లభ్యత లేకపోతే లేదు అని చెప్పడం సరైందా? నీటి లభ్యత లేకపోయినా కానీ ఉంది అని చెప్పడం సరైందా? పోనీ ఉంటే ఎట్లా ఉన్నదో, ఏ రకంగా ఉన్నదో, సిడబ్ల్యూసీ ఏం చెప్పిందో, ఎన్ని టీఎంసీల నీళ్ళు అవైలబిలిటీ ఉన్నాయో పోనీ మీరైనా చెప్పండి, లెక్క చెప్పండి, తీయండి. అది లేదు, ఊరికే చెప్పుకుంటా పోవడం. ఇంకా అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మేడిగడ్డ అన్నారు మరియు సుందెళ్ల వద్ద బ్యారేజ్ నిర్మించాలన్న నిర్ణయం మంత్రి నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క ఏకైక మరియు వ్యక్తిగత నిర్ణయం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అబ్బా మంచిగా లాక్ చేసిరు సార్, మంచిగా ప్లాన్ చేసిరు సార్. ఇది 200% జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్లో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం కాదు. ఇది స్పష్టం. ఇది కాంగ్రెస్ ఏదో తయారు చేసుకున్నటువంటి రిపోర్ట్ లెక్క కనపడతా ఉన్నది. ఇప్పుడు ఏకైక నిర్ణయం అన్నప్పుడు ఒకరు తీసుకున్నది. ఇప్పుడు ఆయన అంటాడు ఏకైక నిర్ణయం అంటాడు, జమల ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఏకైక నిర్ణయం అంట. ఇద్దరు కలిసి తీసుకుంటే ఏకైక నిర్ణయం ఎట్లయితుంది? సొంత నిర్ణయం ఎట్లయితుంది? ఇంకోటి చెప్పింది కూడా క్యాబినెట్ అప్రూవల్ లేదు, వాళ్ళ సొంత నిర్ణయమే. ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేదు, సొంత నిర్ణయం అని చెప్పడం వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏంది అంటే, ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉందనుకోండి, డిసిషన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే క్యాబినెట్ అంటే మొత్తము గవర్నమెంట్, ప్రభుత్వంలో భాగం, అన్ని శాఖల అనుమతులు ఉన్నట్టు. ప్రభుత్వం అనుమతి అంటే ప్రజల అనుమతి ఉన్నట్టు. సో కాబట్టి ఏకైక నిర్ణయం అంటే ఇక్కడ విచారణకు అర్హత వస్తుంది, కేసీఆర్ అరెస్ట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది, హరీష్ రావును అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఈటెల గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురే టార్గెట్. ఈ మొత్తం బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఈ 13 నిమిషాల ఈ ఈ ఈ ప్రసంగంలో, ఈ బ్రీఫింగ్లో ముగ్గురు కేసీఆర్ గారి మీద 50% కేసీఆరే కారణం అని చెప్తారు. అంటే ఉన్న పర్సంటేజ్లో 25% హరీష్ రావు, 25% ఈటెల రాజేందర్. ఈ ముగ్గురే దీనికి మొత్తానికి కారణం అని చెప్పేసి చెప్పడం కోసమే ఇది పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారి పేరు వచ్చింది, ఇద్దరి నిర్ణయం అని చెప్పేసి హరీష్ రావు గారి పేరు వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఈటెల గారి పేరు వస్తుంది చూడండి. కావాలంటే పేజ్ నెంబర్ 130-567 కూడా మెన్షన్ చేశారు. అట్లాగే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం యొక్క ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్ లో అప్రూవ్ అయింది అని చెప్పినటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవ్ జరగలేదు, ఆయన కూడా తప్పుగా ఈ కమిషన్ రిపోర్ట్ చేశాడు చెప్పారు. మీ అబద్ధాలకు అదుపు, గీడికి ఆపుదాము గీడికి ఆపొద్దు అనేది ఏమీ లేదన్నమాట. అంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని సపోర్ట్ చేసినట్టుగా, కాళేశ్వరం అంటే మీన్స్ తెలంగాణ రైతాంగాన్ని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం అందరిది తప్పు అని జస్టిస్ పిసి ఘోష్ గారు చెప్పినట్టుగా బట్టి విక్రమార్క గారు అద్భుతంగా ప్రవచనాలు వల్లిస్తూ ఉన్నారు మనకి. ఏం చేద్దామండి, ఇది ఇట్లా తయారైపోయారు, మీరు ఏం చేద్దామని చెప్పండి. ఇప్పుడు నాకు ఇది చెప్తుంటే కూడా కోపమే వస్తున్నది. ఇదిగో ఇది కదా, ఇదే కదా, ఇదిగో ఒకసారి ఇక్కడ చూడండి. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇగో ఇవాళ పక్కన మన పొంగులేట నగిడు ఉన్నాడు పక్కనే. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీకు దమ్ముంటే తుమ్మిడిఎట్టి పైన ఉన్న మహారాష్ట్రతోని కుదిరిన ఒప్పందం కాగితం చూపించు, నేను రాజ్భవన్కు పోయి రాజీనామా సమర్పిస్తా నాడు సీఎం కేసీఆర్ సవాల్ చేసిండు. ఎప్పుడు ఇది? ఎన్నికల ప్రచారంలోను. మరిది అచ్చా అక్కడి నుంచి ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాట. ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యతపై కాంగ్రెస్ అబద్ధాలను చీల్చండి అన్నటువంటి కేసీఆర్ అని చెప్పేసి ఒక బయట. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇది V6 ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? ఇక్కడ ఉన్నారని గుర్తుపట్టిరా? ఇవాళ మంత్రే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు పక్కనే ఉన్నాడు. 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఇంటికి పోను, నేను నేరుగా రాజ్భవన్ పోయి గవర్నర్ కు నా రాజీనామా సమర్పిస్తా, జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటాను మనవి చేస్తా ఉన్నాను. రైట్. మరి అప్పుడు ఓపాయ మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు 4 సార్లు 4 బాటిల్ వాటర్ తాగి మధ్యలో ప్రజెంటేషన్ చేస్తుంటే చెప్పిందే చెప్పిండు అటు తిప్పిండు ఇటు తిప్పిండు ఒక గంట సేపు ఎవరికి అర్థం కాకుండా ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఇవాళ చెప్పిండు కదా. మరి అప్పటిదాకా కేసీఆర్ ఆ రోజు రమ్మంటే పోలేదు బేగంపేటకి. ఏది మహారాష్ట్రతో 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు 3 దిక్కుల కాంగ్రెస్ ప్రభుత్వాలే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 3 దిక్కులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒప్పుకున్నటువంటి పత్రం ఒకటి ఉంటే తీసుకొని రా, నేను ఇట్లా ఇంటికి పోను, నేను పోయి రాజ్భవన్కు పోయి నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి నాడు మహారాష్ట్రతోని ఈ మొత్తం వ్యవహారం అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి మాటలు ఇవి. సరే ఆ రోజు మీకు ఇవ్వడం కుదరలే, ఇవాళ ప్రభుత్వం మీదే కదా, శాఖలన్నీ మీ ఆధీనంలోనే ఉంటాయి కదా, పోనీ ఇవ్వాలన్న చూపించండి. మహారాష్ట్రతోటి 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి తుమ్మిడియేటి దగ్గర ఒక బ్యారేజ్ కడతందుకు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు, 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినట్టు ఒక ఒప్పంద పత్రాన్ని కానీ అంగీకార పత్రాన్ని కానీ ఇప్పుడు చూపించండి. తెలంగాణ సమాజం మొత్తం మీ వెనకాల నిలబడుతుంది. మేడిగడ్డను అందరూ కలిసి తలా ఒక గుణపం తీసుకొని పోయి మేడిగడ్డను అన్నారాని సుందరను మూడిను కూలగొడదాం, అందరం కలిసి కూలగొడదాం పోయి. ఆ పాపం మీకెందుకు, మీరే మూట కట్టుకోకురి, తెలంగాణ సమాజం అంతా వస్తుంది. మీరు ఆ ఒక్క లెటర్ చూపించండి, ఆ ఒప్పంద పత్రం ఏదో చూపించండి. పోనీ ఇప్పుడన్నా పోయి ఒప్పందం చేసుకొని రండి మీకు దమ్ముంటే. అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. ఇవేమి చేయకుండా ఇక అందరిది తప్పు, క్యాబినెట్ నిర్ణయం కాదు అని చెప్పేటువంటి ప్రయత్నము చేసుకుంటా పోతా ఉన్నారు. ఇక చూడండి, ఇక ఇంకా ఉన్నది, ఇక అయిపోలే ఇంకా ఇలా ముచ్చట్లు. అట్లాగే అంటే ఆనాడు ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి క్యాబినెట్ అప్రూవల్ అయింది అని చెప్పినటువంటి విధానం బయట చెప్పడం కానీ కమిషన్ చెప్పింది కూడా కరెక్ట్ కాదని చెప్పారు. కొత్తగా ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు అయిపోయారు, హరీష్ రావు గారు అయిపోయారు, ఈటల గారిది కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీకు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అంటే ఇక కేసీఆర్ అంటే అలా పార్టీ ప్రజల సమస్యల మీద మాట్లాడుతారు, బనకచర్ల మీద వీళ్ళు నిద్రపోతుంటే సప్పుడే కూడా చంద్రబాబుకు మంచిగా పనిచేసి పెడదామంటే వీళ్ళు వచ్చి ముళ్ళు కట్టి పెట్టి పుచ్చుతుర్రు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇటు బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇబ్బంది పెడుతున్నారు. ఇటు బీజేపీలో ఉన్నా సరే తెలంగాణవాది కదా, తెలంగాణ ఉద్యమ నాయకుడు కదా, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కదా, ఆయన కూడా అబద్ధాలు చెప్పలేక ఆయన కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకెళ్ళి అయ్యా ఇది క్యాబినెట్ అప్రూవలే, క్యాబినెట్ ముందో వెనకనో కానీ క్యాబినెట్ నిర్ణయాలు ఉన్నాయి అన్నింటికి, ఇదేమి లేదు, ఇందులో ఏం అవకతవకలు లేదని చెప్పేసి ఆయన పోయి చెప్పొచ్చినందుకు క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఈటల రాజేందర్ చెప్పింది కూడా తప్పే అని చెప్పేసి ఇవాళ భట్టి గారు చెప్తా ఉన్నారు. ఇదే ఈటల రాజేందర్ గురించి ఇలా చెప్పాలి. ఇంకొక అంశం ఇవాళ రిపోర్ట్లో ఉన్నది. ఎంత విచిత్రం అంటే, ఎంత దుర్మార్గం అంటే, నిజంగా కూడా ప్రభుత్వం ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది, ఏ రకంగా టార్గెట్ చేస్తున్నది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని, ప్రభుత్వాన్ని కొంత ఇరుకునబెట్టినట్టుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి కింద ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఈఎన్సీల పేర్లు పెట్టిర్రు, ఆ రిపోర్ట్లల్లో ఈఎన్సీల పేర్లు పెట్టిర్రు, ముఖ్య కార్యదర్శుల పేర్లు పెట్టిర్రు, స్మితా సబర్వాల్ పేరు పెట్టిర్రు, మురళీధర్ రావు గారి పేరు పెట్టిర్రు, అట్లా అందరి పేర్లు పెట్టిర్రు. కానీ ఆర్థిక శాఖ విషయానికి వస్తే అక్కడ ఆర్థిక శాఖకు సంబంధించి ఏ అధికారి పేరు రాలే, ఈటల గారి పేరు వస్తుంది, ఏ అధికారి పేరు రాదు. ఇప్పుడు రామకృష్ణరావు గారు ఉన్నారు, వారే ఇప్పుడు సిఎస్గా ఉన్నారు. ఎందుకు వారి పేరు రాలేదు? దేనికోసం రాలేదు? మీరు చెప్పినటువంటి రిపోర్టు స్వచ్ఛమైందే, సొక్కంపూస రిపోర్టే అయితే
మరి ఆ రోజు ఆర్థిక శాఖ కార్యదర్శిగా రామకృష్ణరావు గారే ఉన్నారు కదా. ఇప్పుడు స్టార్టింగ్లోనే మాట్లాడిర్రు ఆయన, ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్న స్టార్టింగ్లోనే ఈ దేశంలో ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రాలు, ఏ ప్రభుత్వాలు కూడా ఆయా ఫైనాన్స్ సంస్థల నుంచి ఇరిగేషన్ కోసం అప్పులు తేలేదు, కానీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి వారు మాట్లాడారు. మరి అలాంటి ఒకవేళ ఇన్ కేసు తప్పే అయితే అది తప్పు కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పో ఒప్పో రేపు మొత్తం 665 పేజీల రిపోర్ట్ బయట పెడితే తెలుస్తుంది. అది తప్పే అయినప్పుడు మరి రామకృష్ణరావు గారి పేరు రావాలి కదా, మిగతా అధికారుల పేర్లు రావాలి కదా. ఆ పేర్లు ఏవి రాకుండా ఓన్లీ ఈటల గారి పేరే రావడం, ఈటల గారే దానికి అన్నిటికీ బాధ్యత అనేటువంటి విధంగా వ్యవహారం చేయడము ఎంతవరకు ఈ ఈ ఈ నివేదికని వీళ్ళు మాట్లాడే మాట ఎంతవరకు నిజం అనేది మాత్రం అర్థం చేసుకోవాలి.